చూస్తే సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీలో ట్విస్ట్ ఎదురైంది. 3 రోజుల పాటు పిఎస్ఆర్ ఆంజనేయుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పిఎస్ఆర్ ను అధికారులు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో పిఎస్ఆర్ హై బీపీతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపితే పిఎస్ఆర్ ఇబ్బంది పడే అవకాశం ఉందని సిఐడి అధికారులు భావించారు. విచారణ జరిపే పరిస్థితి లేదని పిఎస్ఆర్ ఆంజనేయులను తిరిగి జైలుకు తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, హై బీపీతో పిఎస్ఆర్ ఆంజనేయుల విచారణకు ఆటంకం కలిగినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలియజేయండి ప్రసాద్. సుమిత్ర, ఈ రోజు ఆ పిఎస్ఆర్ పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అధికారులు విచారణ కస్టడీలోకి తీసుకుని 3 రోజుల పాటు విచారించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రధానంగా ముంబై నటి జత్వానీ కేసుకు సంబంధించి ఆమెను అక్రమ అరెస్టు నిర్బంధించిన వ్యవహారంలో ఇప్పటికే ఐపీఎస్ అధికారులు కాంతి రాణా తాట అలాగే విశాల్ గున్ని సస్పెండ్ అవటం సంచలనంగా వీచింది. అయితే విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్ లో ప్రధానంగా తనను ఆ రోజు సీఎంఓ ఆఫీస్కి పిలిపించి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశిస్తేనే తాను ముంబై వెళ్లి ఆమెను అరెస్ట్ చేసినట్టు కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇతనిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే వారిద్దరు మాత్రం ముందస్తుగా హైకోర్టులో బెయిల్ తెచ్చుకుని బయట ఉన్న నేపథ్యంలో ఈయన మాత్రం ఆ కోర్టు తాను ఏ తప్పు చేయడం అధికారికి ఆదేశాలు ఇచ్చానంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే అన్ని కోణాల్లో విచారించిన సిఐడి అధికారులు ఇతను ప్రమేయం ఉందని నిర్ధారించి ఇటీవల అరెస్ట్ చేయడం జరిగింది. ఏసీబీ కోర్టులో ఆధారపరచగా రిమాండ్ కూడా విధించడంతో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ముంబై నటి జత్వానికి అతను అరెస్ట్ చేయడం కావచ్చు అని ఇబ్బంది పెట్టే వ్యవహారంలో సీతారామాన్యునికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరు ఆదేశిస్తే ఈ వ్యవహారం మొత్తం నడిపారనే అంశాలపై అతను ఇంతవరకు నోరు విప్పలేదు. దీంతో 10 రోజుల పాటు కస్టడీకి ఇస్తే విచారించి మరింత సమాచారం రాబడతామని చెప్పి కోర్టులో పిటిషన్ వేయడంతో న్యాయాధికారి విచారణ చేసి ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించి మళ్ళీ సాయంత్రం జిల్లా జైల్లో అప్పగించాలి. అయితే జిల్లా జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో సాయంత్రం అప్పగించే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా ఆదేశాలు స్పష్టంగా కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 గంటలకు సిఐడి అధికారులు జిల్లా జైలుకి వెళ్లి ఆయన అదుపులో తీసుకున్నారు. ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు తీసుకెళ్ళగా ఆయన బీపీ హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటూ వైద్యులు సూచించడంతో విచారణ చేయాలా వద్దా అంటూ కూడా అధికారులు ఆలోచనలో పడ్డారు. మధ్యాహ్నం వరకు కూడా ఆయన ₹5 ముందు టాబ్లెట్లు వేయడంతో పాటు వైద్య సేవలు కూడా అందించారు. అయినప్పుడు కూడా బీపీ కంట్రోల్లో కాకపోవడంతో ఈ పూట విచారణ నిర్ధారించారు. కొద్దిసేపు క్రితమే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా మళ్ళీ జిల్లా జైల్లో ఆయన్ని అప్పగించేశారు. రేపు ఎల్లుండి కూడా కోర్టు సమయం ఇచ్చినందువల్ల రేపు ఎల్లుండో అతని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వైద్య సూచన మేరకు అవసరమైతే వైద్యుల పరిరక్షణలో న్యాయవాదుల పరిరక్షణలోనే విచారించాలని కూడా భావిస్తా ఉన్నారు. తద్వారా అతను చెప్పే సమాచారాన్ని బట్టి అతను తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయా, ఇటు వైసీపీ కీలక నేతలు చెప్తే ఈ వ్యవహారం నడిపే అంశాలపై కూడా అతను ఇచ్చే స్టేట్మెంట్ బట్టి ఈ కేసులో మరింత ముందుకు సాగే అవకాశం ఉంది. ఆ దిశగానే విచారణ కొనసాగుతుందని కూడా అందరూ భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.